ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతిని కొందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినము ఇదే కాలం ఎదురీ గ్రూప్లో తన ఉపవాస ప్రార్థనలో ఈ మాటలను పంచుకోవాల్సి ఉంది. నన్ను మీరు కనికరించండి, పరిశుద్ధపరచండి, అభిషేకించి వాడుకోండి తండ్రి. నీ బిడ్డల అక్కర తీర్చండి తండ్రి. ఆయన మంచి సమయం దయచేవా, శత్రుకారుని లయపరచువా తండ్రి. నన్ను బట్టి నీ ప్రజలకు నష్టం కలుగకుండానట్లు దయచేసి కృప చూపించి మేలు చేయమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రోమా 15:1. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడి దినాన ఈ గ్రూప్లో ఈ మాటలు చెప్పమని ముందు చెప్తా వచ్చినాను గనుక మనలోని ప్రతి ఒక్కరికి ఇది ఎంతో అవసరం. అది బాగా గుర్తుపెట్టుకో. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్తున్నాము, లేకపోతే వాక్యాన్ని బైబిల్ని ఎంత కంఠపాఠం వచ్చేస్తా ఉంది, అది కాదు ఆత్మీయ ఎదుగుదల. అది బైబిల్ జ్ఞానం. అది ఆత్మీయ ఎదుగుదల అంటే దేవుడి ఆజ్ఞలను అనుసరించి జీవించడం, అది ఆత్మీయ. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞను మనకు ఇస్తా ఉన్నాడు. బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై. కాబట్టి మనము పెద్ద పెద్ద సంగతులు చేయకపోవచ్చు, కానీ దేవుడు ఏ దినంకి ఏ వాక్యం ఏ ఆజ్ఞ మనకిస్తా అన్నాడో దానికి లోబడకుండా జీవిస్తే చాలు. చదువు రాకపోయినా ఆశీర్వదిస్తాడు, కనీసం ఆరాధన చేయడానికి రాకపోయినా ఆశీర్వదిస్తాడు. అసలు దేవుడే వాళ్ళలో ఉంటాడు. వాళ్ళు ఆత్మచేత నడిపించబడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకోవాల్సింది వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎంతో సమీపంగా ఉంటాడు. వాళ్ళు అడిగిందంత ఇస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని గ్రహించాలా, దాని ప్రకారంగా మనం జీవించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆజ్ఞలు చెప్తా ఉంటాడు కదా. రక్షించబడిన వారు ఉన్నారు, అప్పుడే అనుకోండి హిందూస్ నుంచి వచ్చింటారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నువ్వు ఆచారాలు పద్ధతులు ఒక్కొక్క దాని నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఇవన్నీ ఆర్నమెంట్స్ కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు. రక్షించబడంగానే అన్ని తీసేయరు. రక్షించబడిన తర్వాత ఒక్కొక్కటి దేవుడు వెలిగిస్తాడు. ఫలానది అనవసరమైంది, వ్యర్థమైందని ఒక్కొక్క దాని నుంచి వేరుపడతాం. అలాగే మనం ఆత్మీయమైన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఈ దినాన ఈ మాట ఇస్తున్నాడు అంటే దాన్ని మనం లోబడాలి. లోబడ్డం ఒకటి నేర్చుకో, అంతే. తర్వాత సంగతి దేవుడు చూపిస్తాడు. ఏంటి, ఎలాగా, ఏం సంగతి. బలవంతులమైన మనము అంటే ఆత్మీయంగా మిగతా వారితో కంపేర్ చేసుకుంటే గర్వించేటప్పుడు అనుకుంటాం కదా, వాళ్ళకంటే నేను బలవంతురాలని అనుకుంటా ఉంటాం కదా. మంచిదే. అయితే మనల్ని మనమే సంతోషపరచుకో. మన బలము మనకే ఉపయోగించబడకూడదు, మన కుటుంబానికి ఉపయోగించబడకూడదు. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఎవరిని బలహీనరాలుగా అనుకుంటున్నావు కదా, వాళ్ళు మాటి మాటికి పాపంలో పడిపోతున్నారు అనుకుంటున్నావే, వాళ్ళు వ్యభిచారాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. నేనైతే అట్లా లేను, దేవునికి వందనాలు అనుకుంటున్నావు, మంచిదే. ఇప్పుడు ఆమె బలహీనురాలు, నమ్మిన బిడ్డ, రక్షించబడిన ఆమె, బాప్తిస్మం తీసుకున్నామే, కానీ మళ్ళీ అదే పాపంలో పడిపోయింది. అయితే నీ పని గుర్తుపట్టుకో. నీ పని ఏంటి? ఆ బలహీనరాలను ఏం చేయాలి? నువ్వు బలపరచాలా. నిన్ను నువ్వు బలపరచుకోవడం కాదు గొప్ప సంగతి. దేవుడు నిన్ను అలాంటి ఊపిలో లేకుండా గట్టునేసినాడు. అలాంటి ఊపిలో నువ్వు లేవు అంటే అర్థమైంది నీ గొప్పతనం కాదు, నీ జయించే శక్తి కాదు, కానీ దేవుడు కృప చూపించి నిన్ను గట్టు మీద వేసినాడు.
ఇప్పుడు ఏం చేయాలా? మీరు వారిని బలి. ప్రభు కూడా అంటాడు కదా, ఏమంటాడు అంటే చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చూసారా? అంటే ఇక్కడ మీట్లో పెట్టుకోవాలి సుకుమారక్క. 22 అధ్యాయము 31వ వచనం లూకాసు వార్త. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, సీమోను పేతురుతో పౌలు సాతాను మిమ్మల్ని పట్టి జల్లించాలనుకున్నట్టు, మిమ్మల్ని అంటే అక్కడ శిష్యులందరినీ అని మీనింగ్ వస్తుంది. అయితే నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని అంటున్నాడు. అంటే దేవుడు అందరి కొరకు వేడుకోలే కానీ పేతురు నమ్మిక తప్పిపోకుండా ఉండాలా అని వేడుకున్నాడు. తర్వాత ఏమని చెప్తున్నాడు అంటే, నీకోసం నేను వేడుకున్నాను, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచు. అంటే ఏమని అర్థము? కన్ఫామ్ గా చెప్తున్నాడు యేసుప్రభు, నేను నీకోసం వేడుకున్నా కాబట్టి నీ మనస్సు మళ్ళీ తిరుగుతుంది. నువ్వు జల్లించినప్పుడు ఓడిపోవు, నువ్వు గెలుస్తావు, విజయం అందుతావు. కారణం ఏంటంటే నీ కొరకు నేను వేడుకున్నా కాబట్టి నువ్వు నిలుస్తావు. అయితే నిలిచిన తర్వాత నువ్వేం చేయాలి అంటే, నీవు నీ సహోదరులను స్థిరపరచు. అది పని అప్పగిస్తా ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకో. చాలాసార్లు మనం అనేకమైన పాపాల్లో ఉండం. మంచిదే, దేవుడు బలం ఇచ్చినాడు, మన కోసం వేడుకున్నాడు, అది మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను ఇదంతా చేసింది నేను కాదు, దేవుని కృప అంటాడు. నాకు తోడైన ఆయన కృపే చేసింది, నేను కాదంటాడు. అది వాస్తవము, అది మనం గుర్తించాల. మనం నిలిచినాము అంటే మన కొరకు వేడుకుంటున్నాడు ఆయన. మన కొరకు ఎందుకు వేడుకున్నాడు? వాళ్ళ కోసం కూడా వేడుకుని ఉంటాడు కదా. అట్లా లేదు ఇక్కడ. ఆ శిష్యులు అందరి కోసం అందరినీ శాతాను జల్లిస్తా ఉంది, కానీ ప్రభు మాత్రం ఒక్కరి కొరకే వేడుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్కదాన్ని నువ్వేనేమో నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ బంధువుల్లో, నీ మందిరంలో కూడా మంచిది, నేను నిలబడినాని గర్వించకు. ప్రభు కృప బట్టి, ప్రభు ప్రార్థన బట్టి నువ్వు నిలబడినావు. ఇప్పుడు నీ పని ఏంటి? ఇప్పుడు సాతాను జల్లించినప్పుడు ఎంతమంది ఓడిపోయినారు? వారిని తిరిగి బలపరిచే పని నీకుంది. చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, నీవు నీ సహోదరులను స్థిరపరచమని చెప్పి. కాబట్టి వాళ్ళు పడిపోయినారు, వీళ్ళు పడిపోయినారు, ఈ మాటలు కాదు మనలో రావాల్సిండేది. వాళ్ళు బలహీనులు, వీళ్ళు బలహీనులు కాదు మనం రావాల్సిండేది. మన నోట రావాల్సిన మాటలు అవి కాదు. ఓ దేవా, నన్ను నిలబెట్టిన, నా కర్తవ్యం ఏంటి, నా పని ఏంటి వాళ్ళు అలా ఉన్నారంటే. ఇంకొక చోట ఇక్కడే అంటాడు అనుకుంటా, రోమా 15వ అధ్యాయం మనలో ఎవరైనా తప్పిపోతే, ఎవరైనా మనలో కన్నా తప్పిపోయినట్లయితే వాళ్ళని చూసినప్పుడు మనం గర్వించకూడదు, నేను తప్పిపోలేదులే అని భయపడాలా. మనము తప్పిపోకుండానట్లు జాగ్రత్త పడాలా. అదే సమయంలో మన సహోదరుణ్ణి తిరిగి సమకూర్చుకో. 2 పనులు మనం చేయాలి. ఒకటి, మనము పడకుండానట్లు జాగ్రత్త పడాలా, అదొక మనకు హెచ్చరికగా ఉంటుంది. మరొకటి ఏంటంటే, వాళ్ళని తిరిగి సమకూర్చుకోవాలని భారం కలిగి. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు పడిపోయినారు, నేను నిలబడినాను అంటే నా గొప్పతనం కాదు. యేసుప్రభు ఎలాగ పేతురు కొరకు వేడుకున్నాడో, దేవుడు ఇంతమందిలో నా కొరకు వేడుకున్నాడు గనక నేను నిలబడినాను. ఇప్పుడు నా పని ఏంటంటే, బలహీనులైన వారిని అందరినీ బలపరచడం నా పని. బద్ధులై ఉన్నారంటాడు కదా, ఇందాక అదే చెప్పి, బలహీనులను బలపరచ బద్ధులమై ఉన్నాం. అది మనకు ఖచ్చితమైన ఆజ్ఞ. అది ఆషామాషిగా తీసుకోవద్దు. చాలా మంది ఇలాగా
నాకెందుకు. ఒక సిస్టర్ అట్లానే, అమ్మో బిందు వాళ్ళ గురించి నాకు చెప్పొద్దు, నాకు వింటేనే భయం వేస్తుంది, కలవరం వస్తుంది, ఆ సమస్యలు నాకు చుట్టుకున్నట్టుంటాయి. వాస్తవం అది. బలహీనుల దౌర్బల్యాన్ని భరించేటప్పుడు మనకు అవన్నీ చుట్టుకున్నట్టు ఉంటాయి. ఎందుకంటే వారి పాలిబాగు కదా, వారి శ్రమలలో మనం కూడా పాలు తీసుకుంటున్నాం. కాబట్టి కొంచెం శ్రమ ఉంటుంది. శ్రమ లేనిది, క్రయం లేనిది కార్యం జరగదు. నీ కొరకు కూడా ప్రభు విజ్ఞాపన చేసినాడు గనకనే నువ్వు నిలిచి ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. నీ బాధ్యత వారిని తిరిగి సమకూర్చడం, బలపరచడం. దాని కొరకు నువ్వు శ్రమ పొందాల్సింది వస్తుంది. కొన్నిసార్లు అవమానం, నిందలు కూడా పొందాల్సింది వస్తుంది. కొన్నిసార్లు ఆ శ్రమ నీకొచ్చినట్టు కూడా ఉంటుంది. కానీ అధైర్యపడద్దు. నువ్వు ఇతరుల కొరకు ప్రయాసపడుతున్నావు గనక దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్నెప్పుడు ముంచివేయడు. నువ్వు ఆ పాపంలో చిక్కుకునేటట్లు చేయడు. నిన్ను భద్రపరుస్తాడు. ఆయనే నీకు సహాయకరమైన కేడంగా ఉంటాడు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అధైర్యపడకుండా ముందుకు సాగు. తద్వారా వారు బలపరచబడతారు. వారి ద్వారా అనేకులు బలపరచబడతారు. ఇదంతా నీవు సరైన మార్గంలో వెళ్ళటం వల్ల జరుగుతుంది. నువ్వేమనుకుంటావంటే నేనొక్కదాన్ని ఏం చేయగలను అనుకుంటావు. నువ్వే కాదు, అందరు అట్లానే అనుకోవాలని, అట్లానే అనుకునేటట్టు సాతాను చేస్తాడు. నీ ఒక్కదాని ద్వారా ఏమవుతుంది? నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు కూడా పడిపోతే ఎట్లాగా? ఇదే భయం దేవుడి పని చేయకుండా ఆపుతుంది. స్వార్థంగా మనం ప్రవర్తించొద్దు. నువ్వు ఏ కొలత కొలుస్తావో నీకు అదే కొలత కొలవబడుతుంది. నాకెందుకు వచ్చిన గొడవ నువ్వు గిరిగీసుకొని కూర్చున్నావంటే రేపొద్దున నీకు కూడా రాబోతుంది కష్టం. అప్పుడు కూడా ఎవ్వరు కూడా నీకు సహాయంకి రారు. ఇదంతా ఆత్మీయంగా ఒకరికొకరు సహాయపరుకోవాలి, పురికొల్పుకోవాలి. మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోండి అంట. ఇవన్నీ మనకు ఆజ్ఞలు. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని వెతుకుని దాదాపు అన్ని కూడా మన కష్టం. కానీ లోబడితే ఎంతో ఆశీర్వాదం అమ్మ. ఎంతో తేలికైపోతుంది తెలుసా ఆ కష్టము. నా జీవితంలో ఎదురైన సంగతి. నేడు దినాల్లో ఇదే మాటకు నేను లోబడకపోతే ఎంతమందికి మేలు కలిగేది కానే కాదు. ఖచ్చితంగా చెప్తా. ఇదొక్క మాటకు, అది కష్టమైన, అది అవమానమైన, నింద అయినా లోబడుతూ అదే మాట గుర్తు చేస్తుంటే లోబడుతూ సాగిపోయిన దాన్ని బట్టి దేవుడు బలహీనులను బలపరుస్తూ ఉన్నాడు నేటికి. నీ ఒక్కదాని వల్ల ఏం కాదని చెప్పిన వాడు సాతాను నాకు కూడా చెప్పినాడు. వాడు అందుకే ఇప్పుడు చెప్తా. వాడు అలాగే చెప్తా ఉంటాడు. వాడి బుద్ధే అది. వాడి మాటలుగా నువ్వు వినాల్సింది దేవుని మాట విను. దేవుని అన్యాయస్తుడు కాడు. నిజంగానే ఇందాక చెప్తా వచ్చిన వాళ్ళ కష్టం నాకు వచ్చినట్టు ఉంటుందని. నిజమే, ఆ కష్టం నీకు వచ్చినట్టు కూడా ఉంటుంది. అందుకని ఏమంటాడు? బలహీనుల దౌర్బల్యములను నీవు బద్ధుడవై ఉన్నావు. భరించాల్సి వస్తుంది. కానీ దేవుడు విడుదలిచ్చి విజయం ఇచ్చేవాడు. నువ్వు దేని కొరకు పెనుగులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, మనుషులకు తెలియనక్కర్లేదు, దేవుడికి తెలిస్తే ఆయన నీకు విజయం ఇస్తాడు. చాలాసార్లు మనుషులకు తెలియాలనుకుంటావు, అప్పుడే నువ్వు ఓడిపోతావు. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు అక్కడ దేవుడు విజయం ఇవ్వాలని అనుకుంటూ ఉండగా నువ్వేం చేస్తావు అంటే మనుషులు కూడా చెప్పేసుకుంటావు. దేవుడు అంటాడు మత్తయి సువార్తలో, నువ్వు మనుషుల మెప్పు కోరినావు గనక ఇక నా దగ్గర నుంచి నీకు బహుమానం రాదు. నువ్వు చెయ్యాలనుకుంటున్న కార్యము నెరవేర్చబడదు. చాలాసార్లు నా జీవితంలో కూడా ఇవన్నీ జీవితంలో వచ్చిన సంగతులే. ఫలానా వాళ్ళకి నా ప్రార్థన వల్ల మేలు జరిగింది, చాలా సంతోషమైంది. నిజంగానే ఆ సంతోషాన్ని బట్టి నేను ఇతరులకు చెప్పుకుంటా వచ్చు. దేవుడు ఖండిస్తూ వచ్చు. దేవుడు నేను సాక్ష్యం చెప్పు అంటే నువ్వు చెప్పాలి. చాలాసార్లు ఇదొక్కటి మనకి సాక్ష్యం కదండి అంటావు, కానీ దాని వెనక నువ్వు కనపరుచుకోవాలన్న సంగతి ఉందని దేవునికి బాగా తెలుసు. నీ అంతరంగం ఆయనకు ముఖ్యం. నువ్వు గర్విస్తున్నావు అన్న సంగతి కూడా. కాబట్టి ఇది సాక్ష్యం అనుకుంటాం, కానీ లోపల నీ గురించే నువ్వు చెప్పుకుంటున్నావు సంగతి. అలాగా నేను కూడా చెప్పుకుంటా వచ్చు. అయితే
దేవుడు చూసినాడు. తర్వాత దేని గురించి నువ్వు చెప్పుకుంటున్నావో అది రివర్స్ అయిపోయింది. వాళ్ళలో కార్యం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అయ్యో దేవా, ఎందుకు ఇట్లా అయింది? ఎందుకు ఇట్లా అయిందంటే నువ్వే చేసినాను అని చెప్పినావు కదా, చెప్పు, నువ్వే బాగు చేయి ఇప్పుడు అంటున్నాడు దేవుడు. ఓ దేవుడు, నేనేం చేసినానయ్యా? నీ సాయమే కదా, నీ సాయమే అంటున్నావు. ఇతరులు చెప్పేటప్పుడు ఎట్లా చేసి చెప్తున్నావు? నువ్వే ఏదో సాధించినట్టు చెప్తున్నావే. ఇప్పుడు రివర్స్ అయింది, సరిచేయి మరి. చాలా జాగ్రత్తగా రహస్యం అందు చూచే తండ్రికి కనబడాలి గాని లోకంలో అనేకులకు. అలాగున అనేక సార్లు చేసి నష్టపోతూ వచ్చిన దేవుడు కూడా వాక్యం కొత్త పాత నిబంధన చదువుతా ఉంటున్నప్పుడు, అది రంధ్రం పడిన తొట్లు అంటారు కదా, నీళ్ళు పోస్తూ ఉంటే తొట్లలో కారిపోతా ఉన్నాయి. ఆ వాక్యం చదువుతా ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. నేను కూడా బాధపడుతున్నాను. ఎంత నేను ఆత్మీయంగా సంపాదించుకున్నా, ఎక్కడ నేను తప్పు చేయట్లేదు, ఎందుకు ఆత్మీయంగా నేను బలహీనమైపోతున్నాను, ఎక్కడ లీకేజ్, ఎక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు చూపిస్తా వచ్చినాడు. ఇది ఏంటి అంటే, ఎక్కడ లీకేజ్ అంటే, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, చేయడం మేము బాగానే చేస్తాను, కష్టపడి చేస్తా ఉన్నావు, నిలబెడతా ఉన్నావు, కానీ నువ్వేం చేస్తావు అంటే నిన్ను గురించి నువ్వు చెప్పేసుకుంటా. అప్పుడు ఏమైందంటే అక్కడ కొట్టివేయబడతా. 6వ వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. మత్తయి సువార్త 6:1. ప్రభువు నీకు ఫలం ఇయ్యడు. నువ్వు మనుషుల ఎదుట కనబడాలనుకున్నావు గనక నా దగ్గర నుంచి వచ్చే ఫలం నీకు రావు. కాబట్టి ఏ కార్యం అయితే నువ్వు చేసినాను అనుకుంటున్నావు అది జరగదు. అలాగున ఎన్నో కార్యాలు నష్టపోతూ వచ్చి ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే ఇలాగా నువ్వు సంపాదించినా నువ్వు చెప్పుకుంటున్న మాటలను బట్టి మొత్తం లీక్ అయిపోయి మొత్తం వెళ్ళిపోతావు, అన్ని వేస్టేజ్ అయిపోతాయి. అందుకనే ఆ మాట అంటాడు మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో, ప్రభు వాక్యం వచ్చి మనం పరీక్షిస్తుందంట, నీ పరిచర్య ఎంత అని. వెండి బంగారు వెలగల రాళ్ళ లేకపోతే కొయ్యకాల అనేది అక్కడ పరీక్షించబడుతుంది. ఇదే వాక్యం వచ్చి మనం పరీక్షించింది అనుకో, ఆమె పని బాగానే చేసింది, కానీ ఏం చేసింది? తాను గురించి ఇతరులకు కనపరుచుకుంది గనక, నీతి కార్యం కనబడేటట్టు చేసుకుంది గనక కొయ్యకాలది కాలిపోతుంది. ఆ వాక్యం వచ్చి దిగి వచ్చే కానీ అగ్ని వచ్చి కాలుస్తుంది. అంటే అగ్ని అంటే ఏమనుకున్నారు? అనే వాక్యమే వచ్చి కాలుస్తుంది నీ పనిని. ఈ వాక్యము, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, ఆ వాక్యం పైనుంచి అగ్ని వల్ల దిగొచ్చింది అనుకో, నీ పని మీదికి, నీ పని కాలిపోతుంది. కాబట్టి ఎట్లా ఉండాలంటే కనబడకుండా. ఈ మాటలని దేవుడు చెప్పినవి మీకు చెప్తా. అలాగా చేస్తా వచ్చినప్పుడు ఇంకొక సంగతి కూడా, అంటే ఈ యొక్క తొట్ల నుండి నీరు కారిపోయినట్టుగా మన ఆత్మీయ సంగతులని వేస్టేజ్ ఎందుకు అవుతాయి అంటే, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాంతో అంటాడు కదా, 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించెదను అంటాడు. అబ్రహాంతో అంటాడు దేవుడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషిస్తే మాత్రం నేను శపిస్తా అంటాడు. అబ్రహాము వాగ్దానమే నేడు మనకు వాగ్దానం. నీ వాగ్దానమే, నీ పక్కనున్న సహోదరు కూడా అదే వాగ్దానమే, నీ మందిరంలో వచ్చే సహోదరి పేరు కూడా అదే వాగ్దానమే. సేమ్ ఒకే రక్తం చేత కొనబడిన మనందరికి కూడా అదే వాగ్దానమే. మనకు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు పక్కనున్న సహోదరుని దూషించిన శాపం వస్తుంది, జాగ్రత్త, శాపం వస్తుంది. అనేక సార్లు అనేక సంగతులు తెచ్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ పక్కనున్న ఆ సహోదరిని నువ్వు దూషిస్తున్నా, ఏదో ఒకటి దుమ్మెత్తి పోస్తున్నా, లేకపోతే ఏదో చక్కగా సైడ్కి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం వల్ల ఏంటంటే నువ్వు నష్టపోతావు, శాపం తెచ్చుకుంటున్నావు. ఈ 2 విషయాలు కూడా చూపిస్తావచ్చు. కాబట్టి మనం కూడా జాగ్రత్త. ముఖ్యంగా ఈ దినం మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మనము బలహీన దౌర్బల్యం భరించి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. ఏంటంటే, ఒక చోట ఒక సిస్టరు ఇట్లానే అన్నమాట,
మొదట్లో నాకు తెలియలేదు. ఒక సిస్టర్ వచ్చి తన సమస్యలు చెప్పుకుంటా ఉంటే దేవుడు నాతో కూడా ఇట్లా మాట్లాడి, ఆమె నువ్వు ఓదార్చు, ప్రార్థన చెయ్యి, అట్లాగా చెప్తాను. ఫస్ట్ అన్నమాట నేను నా పరిచయం ఆమె దగ్గర నుంచి మొదలైందని చెప్పాలా. అయితే ఆమె మందిరంలో నేను ఆరాధన ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, అట్లాగా ఎవరిమే ఆరాధన చేసేది అట్లా వచ్చి నా దగ్గర వచ్చి కూర్చోవడం, నాతో మాట్లాడడం, అట్లా మనం కొంచెం ప్రార్థన చేసుకుందామండి మీ ఇంటికి వస్తాను, అట్లా ఇంటికి రావడం, ఇంటికి వచ్చి తన సమస్యలు చెప్పుకోవడం, తర్వాత ప్రార్థన నా కోసం ప్రేయర్ చేయండి అని కలిసి ప్రార్థన చేయడం. అట్లాగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల కొన్ని దినాలకు ఆమె సమస్యలన్నీ బయటపడడం జరుగుతూ వచ్చింది. ఆమె చెప్పిన సంగతి ఏమనంటే, చాలా సంతోషం బిందు, మీ దగ్గరికి రావడం వల్ల నా సమస్యలు మంచిగా. అయితే నీ దగ్గరికి రాకముందు నేను ఎవరి ద్వారా అయితే రక్షించబడినాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నా సమస్యలు చెప్పుకుంటే ఆమె, దయచేసి నాకేం చెప్పొద్దు, నీవు చెప్తే నీకు బాధలన్నీ నాకు వచ్చేసినట్టు ఉంటాయి అని చెప్పినారు వాళ్ళు. అలాగా ఎవరు నాకు సాయం చేయలేదు అని ఆమె చెప్తా వచ్చు. నాకు అనిపించింది, నిజమా అది అంటే నిజమే. అది ఆమె కొరకు ప్రయాసపడుతున్నప్పుడు నేను కూడా కొన్ని శ్రమలు గుండా వెళ్ళాల్సి ఉండొచ్చు, కానీ నా శ్రమను తీర్చినాడు నమ్మదగిన దేవుడు, ఆమె కష్టం కూడా తీర్చినాడు. అయితే అది మొదలు పరిచర్య. దేవుడు భారం అంటే ఇక్కడ గుర్తించాలి, భౌతికంగా ఏదో నేను తాత్కాలికంగా ఒక దినం 2 దినాలు నేను శ్రమ పడినా నిజమే. ఆమె సమస్యలు చెప్పినప్పుడు నిద్ర లేదు 2 రోజులు. అంటే ఎప్పుడు వినలేని సంగతులు అన్నమాట. నా చేత కాలేదు అవి తట్టుకొని నేను నిలబడి ప్రార్థన చేయడం, అంటే చేత అవ్వలే. అలాంటప్పుడు నాకు ఎంతో కలవరం, దుఃఖం వచ్చేది, నిద్ర పట్టేది కాదు, ప్రార్థన వచ్చేది కాదు. కానీ ఆమె ఉన్న శ్రమ గురించి దేవుడు బలహీనులను భరింపబద్దులై ఉన్నారన్నమాట ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతున్న కారణాన్ని అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల సమస్యల గురించి విజయం పొందాలంటే మొట్టమొదటిగా నీకు పర్సనల్ ప్రేయర్ లైఫ్ అనేది స్థిరంగా ఉండాలి. మాటికి పడిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు, ఈరోజు చేసి రేపు చేయకుండా అట్లా ఉండకూడదు. నీకు పర్సనల్ ప్రేయర్ లైఫ్ స్థిరంగా ఉంటే ఎదుర్కోవచ్చు దేన్నైనా. ఒకరోజు గ్యాప్ వచ్చినా అది నిన్ను పడేస్తుంది, జాగ్రత్త, బలహీనపరుస్తుంది. ఒకవేళ పడేయకపోవచ్చు, బలహీనపరుస్తుంది. కాబట్టి స్థిరంగా నీ పర్సనల్ ప్రేయర్ అనేది ఉండాలి, లేకపోతే అది నిన్ను ఉంచేస్తుంది. బలవంతులైన మీరు బలహీనుల దౌర్బల్యం భరింపబద్దులై ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి నా పరిస్థితి, అంటే నేను ఇంతవరకు వచ్చిన, అది స్టార్టింగ్ అని చెప్పిన మీకు పరిచర్య. ఆ తర్వాత అనేక చోట్లకి, అంటే అక్కడ వచ్చిన ఆత్మీయమైన ఎదుగుదల దేవుడు నాకు చూపిస్తూ వచ్చినాడు. నువ్వేం పడిపోలేదు నా తల్లి, బలం తెచ్చుకున్నావు. ఇలాంటి పరిస్థితులు ఎవరినైనా నువ్వు ఆదరించగలవు, నువ్వు బలపడినావు, బలహీనపడలేదు చూపిస్తూ వచ్చినాడు. నిజమే ప్రభా, నాకు బలం వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి కాదు, ఇంతకంటే ఎక్కువైన శ్రమలు గుండా వెళ్తున్న వాళ్ళ విషయాల్లో ముందుకెళ్ళి వాళ్ళని బలపరచుట కొరకై దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటూనే ఉన్నాడు నేటి వరకు. అయితే ఏ సిస్టర్ అయితే నాకు చెప్పొద్దని చెప్పినారని చెప్పాను, ఆ సిస్టర్ సంగతి నేను మీ ముందుకు చెప్తున్నాను. ఆమె దినానికి బలహీనం అయిపోయింది. అంటే ఇతరుల సమస్యల గురించి పట్టనట్టుగా తనకు మాత్రమే దేవుడు అన్నట్టు, తనకు మాత్రం సరిపోతే చాలు అన్నట్టుగా బతికితే ఏమవుతుందంటే ఒక దినాన తనకు శ్రమ వచ్చింది, తనకు భయంకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు తాను కొలిచిన కొలితే తనకు కొలబడి, అప్పుడు నేను గుర్తొచ్చిన. ఇవన్నీ నాకెందుకు తెలుసు అంటే నేను గుర్తొచ్చిన. బిందు ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావు. ఒకవేళ నేను కూడా ఆమెలాగా అనుకుంటే చెప్పండి, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ సమస్యలు మళ్ళీ నాకు వస్తే అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఒక దినాన నువ్వు ఇతరులకు అట్లా చేసినవే,
నువ్వు కొలిచిన కొలిస్తే ఎట్లాగా? దేవుడైతే నన్ను అట్లా చేయలేదు. వెళ్ళు, ప్రార్థించు. వేరే ఊరు నుంచి కూడా నాకు దేవుడు భారం ఇస్తే వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు మాటలు వెళ్ళి చెప్పి వచ్చేదాన్ని. అయితే అది నేను గమనించిన సంగతి చెప్తాను. మనం కొలిచిన కొలితే మనకు కొలవబడుతుంది. నేనైతే వెళ్తా వచ్చినాను, కానీ తన ఆత్మీయంగా ఎంతో బలహీనపడతా వచ్చి తిరిగి లేవనెత్తే వాళ్ళు లేరు. నేను వేరే ఊరు నుంచి వెళ్ళేది, తనకొచ్చి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, తన శ్రమలో ఆదుకునే వాళ్ళు లేరు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు లేరు. కానీ తన దీనస్థితి అలాగ ఎంతో నలిగిపోతూ చనిపోయినారు కూడా. నేను మీ దగ్గర 2 ఎగ్జాంపుల్స్ పెడతాను. నీకు నువ్వుగా గిరి తీసుకుంటే ఒక గినాన ఆ శత్రువు నీ మీదకే అటాక్ చేస్తా. మనం ఎట్లుండాలా? రాను వారి వరకు కదా ఏమంటాడు? 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం, మంచి సైనికుని వలె శ్రమపడు. అదమ్మా, మంచి సైనికుడు ఏం చేస్తాడు? శ్రమ పడతాడు. చెడ్డ సైనికుడు ఏమన్నా బాగోడు, నాకెందుకు వచ్చి అంటాడు. అలా ఉండద్దు. దేవుడు అన్యాయస్తుడు కాడు, నిన్ను నష్టపరచడు. నా జీవితంలో వచ్చిన ఎక్స్పీరియన్స్లు అన్నీ నా కుటుంబంలో నాకు తేలికైపోతున్నాయి. ప్రతి సమస్య ఇప్పుడు నీ కుటుంబంలో నీ సమస్యలు కొండలాగా ఎందుకు ఉంటున్నాయంటే, ఒక దినాన నువ్వు ఇతరులని ఆ రీతిగా ఉన్న వాళ్ళని ఆదరించలేదు, వాళ్ళ కొరకు ప్రార్థించలేదు, ఆ బలహీనని బలపరచలేదు గనక నీలో ఆ ఎక్స్పీరియన్స్ లేదు. అదే నీకుంటే ఇది నాన్న కొండలాంటి నీ శ్రమ కరిగిపోయేది. నువ్వు చేసినట్లే నీకు చేయబడతాడు. కనీసం ఈ దినం నుండి బలహీనలను తృణీకరించొద్దు. వారు సరిగా గ్రూపుకు రాలేదంటే తృణీకరించొద్దు. సరిగా ప్రార్థన చేయడం రాలేదంటే, ఆరాధన రాలేదంటే తృణీకరించొద్దు. వాళ్ళు పాపంలో ఉన్నారు, అబద్ధంలో ఉన్నారు, మోసంలో ఉన్నారు, ఏది రాదు అంటే తృణీకరించొద్దు. వారిని బలపరచుటకే దేవుడు నేను ఇక్కడ పెట్టి ఆ రీతిగా మనం సరి చేసుకుందాం. దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈ దినం దేవుడు ఈ ఆజ్ఞ మనకిస్తా ఉన్నాడు. దానికి లోబడి మనం జీవిస్తాం. మనకు మాదిరిగా కూడా మన ప్రభువు నిలిచినాడన్న సంగతి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన క్రయం చెల్లించకపోతే నీకు నాకు రక్షణ లేనే. ఒక్క మాట చూపించి ముగిస్తాను. ఆయన ఏ రీతిగా మన కోసం ప్రయాసపడినాడు అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము చూడండి, 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా ఏం చేస్తా ఉన్నాడంట యేసయ్య? జనుల దోషములను భరించి ఏం చేస్తున్నాడమ్మా? దోషాలు భరిస్తాడు. ఎవరివి? మనవి భరిస్తున్నాడు. తాను తప్పు చేయకపోయినా భరిస్తున్నాడు. మనం కూడా దేవుని పని చేసేటప్పుడు నిందలు వస్తాయి, అవమానం వస్తాయి. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో ఉంటుంది అనుకుంటా. అబద్ధంగా వారు చెడ్డ మాటలెల్లా పలుకుతారు, అవన్నీ నువ్వు భరించు. సంతోషించండి, గంతులేయండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు గెయిన్, పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే ఎట్లా అనుకుంటున్నావు? ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వు శ్రమ పడే కొద్దీ పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. నువ్వు సౌఖ్యంగా నీకు మాత్రం చూసుకుంటే కాదాడా, నువ్వు ఎంత ప్రభు కొరకు శ్రమ పడుతుంటావు అంత పరలోకంలో ధనం కూర్చోబడతావు. ఇక్కడ కూడా యేసు ప్రభు జనుల దోషంను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తున్నాడట. నీ నా జీవితంలో కూడా మాదిరి ఉంచిపోయినాడు. మనము కూడా జనుల దోషములను భరిస్తూ ప్రార్థించాలి. ప్రభు చెప్తాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటారంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. చూసారా, వారితో పాటు మనం బంధించబడినట్లు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది వాళ్ళ బాధ భరించినట్టు లెక్క. ఆ అనుభవ జ్ఞానంతో
అనేక మందిని ఆయన నిర్దోషులుగా చేసి, ఆయన ఏం తప్పు చేయలేదు కానీ తాను తప్పు చేసిన వాడుగా అయిపోయినాడు, పాపముగా చేయబడినాడు. మన కొరకై తన క్రయం చెల్లించినాడు, శిక్ష అనుభవించినాడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తాడు కదా, ఆయన మన బలహీనత యందు సహానుభవం కలిగిన వాడు అని చెప్తాడు. మన కొరకే దిగి వచ్చి మన కొరకే ఏం అవసరం అమ్మా చెప్పండి? అన్నీ కలిగి ఉన్నాయన, అన్నీ మన కొరకు విడిచి రిక్తుడుగా సిలువలో బలి అయినాడే. అన్నీ నీ కొరకు విడిచినాడే. నువ్వు పక్కనున్న సహోదరికి కొంచెం సమయం కేటాయించలేవా? కొంచెం శ్రమ పడలేవా? కొంచెం బాధ అనుభవించలేవా? కొంచెం కన్నీరు గార్చలేవా? కొంచెం మేలుకోలేవా? ప్రభు ఎంత నీ కొరకు చేసినాడు, కొంచెం చేయలేవా నీ సహోదరు? అందుకే ఆ ప్రభు మనల్ని అంత శ్రమ, ఎంతవరకు శ్రమ అమ్మ? మరణం అయ్యే వరకు కూడా మనల్ని భరిస్తూ వచ్చినాడు, సమాప్తమని కేక వేసినాడు. అంతవరకు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా అంటాడు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 16వ అధ్యాయం చివరిలో, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. మన సంగతి కూడా అంతే. మన సహోదరుల కొరకు ఎంతవరకు ప్రయాసపడాలి? మన ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అది సంగతి, అది ఆత్మీయత. ప్రభు అడుగు జాడలు మనం సాగిపోదాం. ప్రభు వలె, ప్రభుని పోలి, ప్రభుకి మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తాం. దేవుడి మాటలు మనందరి కొరకే దీవించునుగాక. మనం ఆ రీతిగా ఉండున్నట్లు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నమ్మకమైన తండ్రి, ఈ దినము తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలోంచి సమకూర్చి నాయన B3 గ్రూప్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఎట్లా ఉండాలనో తండ్రి, మరి ఎట్లా ప్రార్థించాలనో, ఇతరులను ఎట్లా ప్రేమించాలనో, వాళ్ళ బలహీనతల విషయమై వారిని పరామర్శించమంటున్నావు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. మరి నాయన వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేయగలిగినట్లుగా మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. అందరూ మానవులు బలహీనులమే తండ్రి, తప్పిపోతాం, పడిపోతాం ప్రభా. కానీ మాకు ఒక నిరీక్షణ, మాకు ఒక గురి ఉంది ప్రభా. మా గురి మీరే నాయన, మా నిరీక్షణ మీరే తండ్రి. మాకు ఎంతైనా నా తండ్రి, మాకు నిరీక్షణ ఇచ్చి నడిపించే దేవుడు తండ్రి. నిజమే నాయన, మరి వారు బలహీనం ఉన్న వారిని మరి బలపరచకపోతే వాళ్ళు చాలా ఇంకా బలహీనం అయిపోతారు. మీరు అట్లా మమ్మల్ని వదిలిపెట్టలేదు కదా ప్రభా. మేము ఎన్నో మార్లు సనిగి గొనిగి బలహీనమైనప్పటికీ నాయన నీ యందు తండ్రి నాయన మేము ఎన్నిసార్లు అతిశయించినప్పటికీ తండ్రి, నువ్వు అపారమైన ప్రేమతో ప్రేమించి ప్రాణం పెట్టినావు, రక్తం కార్చినావు తండ్రి. ఆయన విమోచించినటువంటి దేవుడు కదయ్యా. నువ్వు అట్లను అపారమైన ప్రేమ చేత తండ్రి కూడా పార్శ్వ నిత్యము మా కొరకు, మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు నాయన ఈ జ్ఞాపన చేస్తున్న దేవుడుగా ఉన్నందుకై మీకు వందనములు తండ్రి. కొద్దిగా గొప్ప నాయన భయభక్తులతో తండ్రి మీ మనస్సు కలిగి తండ్రి నా ఇరుగు పొరుగు వారికి నాయన, సంఘంలో ఉన్న బలహీనులైన వారిని బలపరచుటకు తండ్రి కనికరించుము నాయన. మీ ప్రేమను కొంతైనా చూపినట్టుగా వారిని తిరిగి సమకూర్చగలిగినట్టుగా కృప చూపించమని సన్నిలో ప్రార్థన చేస్తున్నాం. నిజమేనాయన, సాతానుడు తండ్రి మరియు ఎంతైనా వాడు బలహీనపరిచేవాడుగా ఉంటాడు, పడద్రోసేవాడుగా ఉంటాడు, నిరుత్సాహం లేక నిస్పృహలోకి తీసుకెళ్లేవాడుగా ఉంటాడు ప్రభా నాయన. కానీ మా గురి ఏదంటే మా దేవుడు బలవంతుడు, సాతాన్ని ఆయన లోకాన్ని, సమాధిని, పాపాన్ని జయించినటువంటి విజయశాలి అయిన దేవుడు అయ్యా. మేము నీ యొద్దకు తెచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు ప్రభా. అట్లా తండ్రి అనేకమైన మాటలతో మాట్లాడుతూ వచ్చినావు తండ్రి. ఆయన ఈ దినమునైనా మీ మాటలకై వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నావు నాయన, నువ్వు అగ్నితో పరీక్షించే దేవుడుగా ఉంటున్నావు ప్రభా. మనుషులకు భయపడుకున్నప్పటికీ తండ్రి, ఇదిగో పరలోకము నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన, నా క్రియలు, నా మంచితనం, నా క్రియలన్నింటినీ చూస్తున్నటువంటి దేవుడు. ఒకనాడు అగ్నితో పరీక్షిస్తే నాయన కాలిపోయేది కాకుండా నిలిచి ఉండే ప్రార్థన, పెద్ద పరిచర్లు కాకపోయినా నాయన చిన్నది ఏదైనా చేసినా అది మీ ఇంట్లో చూసే దేవుడు అయ్యా, దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి.
ఆయన నిలిచిండునట్లుగా సహాయం చేయమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇంట్లో ఉన్నప్పుడు, గ్రూపులో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, ఎక్కడున్నా తండ్రి నీకు మహిమార్థంగా నీ నామ ఘనత కొరకై మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డను నాయన దాసురాలు జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ఇంకా బలపరచుము తండ్రి. ఇంకా గ్రూపుల పట్ల భారము దయచేయండి. శరీరానికి కూడా ఆరోగ్యం దయచేయండి నాయన. కావాల్సినంత జ్ఞానం ఇచ్చి ఏ గ్రూపులో ఎవరికి ఎట్లా సలహాలు ఇవ్వాలనో గ్రూపులో మేము కూడా నాయన ప్రతి గ్రూపులో బలహీనులు లేకపోలేదయ్యా. బలహీనులమే మానవులు నాయన. నా తండ్రి మాటికి బలహీన పడేవారు తండ్రి. నీ కృప చేత నీ వాక్యం చేత నాయన నీ బిడ్డను వాడుకొని బలపరచబడినట్లుగా కృప చూపించుము. ఆయన తన బిడ్డలను తన కుటుంబాన్ని ఆశీర్వదించుము తండ్రి. ఇంతగా ప్రయాసపడుతుంది తండ్రి. నా నామం గిన్నెడు చల్లీలు ఇస్తే దానికి ప్రతిఫలం పోదన్నావు తండ్రి. నిజమే నాయన. నీ నామములు ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న పరిచయం చేసినా నువ్వు గొప్ప బహుమానం ఇచ్చే దేవుడు అయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోమని నీ కృపకు అప్పగించుకుంటూ నాయన నేను ఇప్పుడు మళ్ళీ ప్రేయర్ హాల్కి వెళ్ళాలి ప్రభా. అక్కడ తండ్రి నేనేస్తే కలిసి ఆయన ఇద్దరు జత కలిసి ప్రార్థించగలిగినట్లుగా కృప చూపించమని నీ ప్రేమల హస్తాల్లో పెట్టుకుంటూ బలహీనులైన మమ్మల్ని బలపరిచే దేవుడిగా మాకున్నందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో నాయన 10 వరకు మేము నాయన ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు కొనసాగునట్లుగా ప్రార్థన విషయంలో వరకు మాకు సహాయం చేయమని నాయన యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.